వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్లో ఒక ఘోరం వెలుగులోకి చూసింది. భర్త చేతుల్లో 12 ఏళ్లుగా నరకం చూసిందో ఫ్రెంచ్ మహిళ. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కిరాతకుడిగా మారి భార్యా పిల్లలను ఒక చిన్న గదిలో దశాబ్దానికి పైగా బంధించి ఉంచిన గుండె కలచివేసే నిజమైన ఘటన ఇది. సిల్వీ యాస్మినా ఈమె ఫ్రెంచ్ మహిళ. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఆమె కుటుంబం 2014లో ఆస్ట్రేలియా నుంచి పాకిస్తాన్కి మారింది. అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆమెను ఆమె 5 పిల్లల్ని ఖైబార్ పఖ్తున్ఖ్వాలోని బారా అనే పట్టణంలో ఒక చిన్న ఇరుకైన గదిలో భర్త బలవంతంగా బంధించాడు. దాదాపు 12 ఏళ్లకు పైగా బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరం అయిపోయారు. ఆ కిరాతక భర్త తమను ప్రతిరోజు శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నరకయాతన వల్ల ఆమె 2 పెద్ద పిల్లలు సంవత్సరాల తరబడి పాఠశాల విద్యను కోల్పోయారు. ఇక పాకిస్తాన్లోనే జన్మించిన మిగిలిన 3 చిన్నపిల్లలైతే అసలు స్కూల్ ముఖమే చూడలేదు. ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి ఒకరోజు ఆమె కుమారుడు రహస్యంగా ఇల్లు దాటి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి ఒంటిపై గాయాలతో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరినీ రక్షించారు. పాకిస్తాన్ పౌరుడైన ఆ కిరాతక భర్తను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ మహిళను ఆమె పిల్లల్ని పేషావర్లోని ఒక సురక్షిత ఆశ్రయ కేంద్రానికి తరలించారు. ఈ ఘోర కలియుగం నుంచి బయటపడిన ఆ కుటుంబం త్వరలోనే తిరిగి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలాంటి ఘోరాలు ఎన్నో బయటకు వస్తుంటే కొంతమంది మూర్ఖులు పాకిస్తాన్ ఆదర్శంగా తీసుకోమంటారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఆడబడేస్తే ఇలాంటి వాళ్ళని బంధిస్తే అప్పుడు భారతదేశం విలువేందో వాళ్ళకి తెలిసి వస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.